అలా హాయ్ బ్రో, దీన్ని డ్రిల్లింగ్ చేస్తుంది మిషన్. అది కరెంట్ స్తంభాలు చేనుల పొంటి లాగుతున్నారు. వాటర్ బోర్లు వేసి బోర్లు ఉన్న వాళ్ళు అది కరెంటు కొత్తగా లాక్కుంటున్నారు. డ్రిల్లింగ్ చేస్తున్నారు. 6:30 ఉంటుంది ఇది డ్రిల్లింగ్ చేసేది. అంత లోతు మనుషులుగానే అయితే దవ్వుతారా? దవ్వలేరు కదా. కాబట్టి డ్రిల్లింగ్ చేసి డైరెక్ట్ తీపిచ్చి చేస్తున్నారు. స్తంభం నిలబెట్టి ఇంకా ఒకటేసారి మట్టి గిట్టేసి వెళ్ళిపోతారు. చూడండి, వీడియో పూర్తి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మస్తు ఉంటుంది ఇది డ్రిల్ చేసేది. ఇంకా ఎలా చేస్తుంది చూడు. ఒకసారి మొత్తం దిగినాక చూడండి, మొత్తం ఎట్లా చేస్తుంది మీదకి. ఎంత హైట్ ఉంటుంది, ఎంత లేదు, మొత్తం దిగిపోతుంది చూడు. మొత్తం డ్రిల్ చేసిండు. అయిపోయిందా? ఇప్పుడు చూడు, మొత్తం మట్టి తీసుకొస్తాడు బయటికి. లోపలికి వెళ్ళి మొత్తం మట్టి తీస్తాడు. మట్టి తీసి అట్టే లేపుతాడు. అంటే డ్రిల్ చేయకుండా ఒక చక్కగా లేపుతాడు. అట్లా లేపినప్పుడు ముందర పైర్లు లేసి ఆట ఆడుతున్నాయి. అయినా అట్టే చేస్తాడు. ఎందుకంటే మట్టి మళ్ళీ దాంట్లో పడవద్దు అని చెప్పి తీస్తున్నాడు. తీసిండా? ఒకసారి చూడండి, డ్రిల్ 6 ఫీట్లకు పైన ఉంది. 6:30, 7 దగ్గర ఉంటుంది. అంత లోపలికి మళ్ళీ అట్నే డ్రిల్ చేస్తాడు. డ్రిల్ చేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు స్తంభం పట్టుకొని వస్తారు. ఇది ఒకసారి వేసి మొత్తం నీట్గా తీస్తాడు చూడు. కానీ మస్తు సేఫ్ అవుతుంది. మందికి తీయాలంటే వాళ్ళకి ఎక్కువ రేట్ అవుతుంది. తక్కువ ఖర్చు అవుతుంది. దబ్బున పని దబదబ అవుతుంది. తీయాలంటే లేట్ అవుతుంది. కాబట్టి మంచిగా తీయాలంటే అంత లోతు తీయగలుగుతాడా? 6 ఫీట్లు, 6:30 అట్లా ఉంటుంది. ఇంకా హోల్ చూడు. 6 ఫీట్లకు పైన ఉంటుంది కానీ తక్కువ ఉండదు. అంత లోతు తీస్తున్నారు. ఇప్పుడు స్తంభం తీసుకొని వస్తారు. అయిపోయింది డ్రిల్ చేసేది. అక్కడ పక్కన స్తంభం కానీ వస్తుందా మనిషి కాళ్ళ దగ్గర. ఇప్పుడు ఆడిపోయింది ట్రాక్టర్ పోయింది. పట్టీలు అవి ఇవి ఇప్పుడు అన్నీ ఫిట్ చేస్తారు. క్లాంపులు అవి అన్నీ తీసుకుంటారు. చైన్ తీసుకునిండి అన్న. అది తీసి ఈడ కడతాడు మధ్యలో. లాస్ట్లో అది పోల్కి అది పట్టుకోవడానికి ఉంటుంది. దాన్ని బట్టి లేపుతాడు. ఇంకా పోల్ లేపిండా చూడండి. పోల్ లేపిండు. ఇప్పుడు దీనికి ఆడ చెట్టు కొట్టేసారు. ఆ చెట్టు తీసేస్తుండ ఆయన. ఇంకా చైన్ తోటి ఇప్పుడు కడతాడు మధ్యలో. కట్టి దాన్ని రిటర్న్ తీసుకొచ్చి ఆ పోల్లో కూర్చోబెట్టడానికి. ఇప్పుడు ఎలా లేపుతాడో చూడండి ఒకసారి. ఈ చైన్ పెట్టి మధ్యలో తట్టించి లాస్ట్లో లేపిండు కదా చైన్ పట్టదని. ఇప్పుడు పట్టించినాక ఇప్పుడు తీసుకొచ్చి ఇంకా వాళ్ళ కాళ్ళ మీద అట్ట ఇట పడుతుంది.
పని చేస్తే ఎట్లా ఉంటుందంటే మస్తు హుషారు ఉంటేనే పని అవుతుంది. డల్గా ఉన్న వాళ్ళకైతే ఆడ కాళ్ళు చేతులు పడిపోతాయి. ఎందుకంటే ట్రాక్టర్ కదా డ్రిల్ చేసేది. దబదబా హుషారు ఉంటేనే చూసుకొని తీసుకోగలుగుతారు. అదే మొబ్బు మీద అట్టా ఇట్టా ఉండవద్దు పనికి వెళ్ళిన కాడ. ఇప్పుడు చూడు దీన్ని తట్టిస్తుండ్రు మధ్యలో పోల్లే పట్టుకుంటే అక్కడ ఆంగ్లేర్ పడ్డది చూడు. ఆంగ్లేరు ఇప్పుడు దీన్ని పెట్టేస్తారు. ఊసిపోయింది మళ్ళీ పెడుతుండు, పెట్టేసిండు. మధ్యలో వేసిండు, అక్కడ ఇక్కడ కాకుండా మధ్యలో. ఆ సైడ్లో వాటర్ కట్టేది నేనే. సిడిపత్తి వేసినాము. ఇక్కడనే పక్కనే హోల్ చేస్తారు. కరెంటు కొత్తగా ఎక్కించుకుంటుంటారు. ట్రాన్స్ఫారం అది వైరింగు మొత్తం పోలు కన కొత్తగా ఫిట్టింగ్ చేస్తున్నారు. ఆంగ్లేర్ తీసుకుంటుండు. ఇద్దరు ఫిట్ చేస్తుంటారు. నార్మల్ ఫిట్ చేసుకొని దాన్ని పెట్టేస్తారు. ఇప్పుడు వన్ సైడ్ పెడుతుండు, వన్ సైడ్ అతల ఇంకో అబ్బాయి పెడుతుండు. పెట్టేసారు. ఇప్పుడు పోలు పెడుతున్నారు చూడు. టైట్ చేస్తున్నారు బోల్టాలు. అయిపోయింది. బోల్టాలు టైట్ చేసి మళ్ళీ కొద్దిగా బాగా ఫిట్టింగ్ చేస్తారు. మళ్ళీ ఫిట్ చేసి నిలబెడతారు. మస్తు తిప్పలు ఉంటుంది. ఇంకా ఇది తీసేదానికే ఇంత తిప్పలు ఉంది. అదే మనుషులు తీసేదానికైతే ఇంకా ఎక్కువ తిప్పలు ఉంటుంది. ఎందుకంటే తాళ్ళు కట్టి ఇగ్గుతూ ఉంటారు. దాన్ని పోల పడే వరకు మళ్ళీ పోలతో పాటు మట్టి పడుతుంది ఆ పొక్కలో. మొత్తం ఘోరంగా ఉంటుంది. మళ్ళీ మట్టి తీయాలంటే ఇబ్బందే కదా. అదే డ్రిల్ చేసేదంటే చక్కగా డ్రిల్ చేసి తీసేస్తారు. తీసి డైరెక్ట్గానే పోయి ఇంకా అందులో పోల్ నిలబెట్టడానికి సెట్ అవుతుంది. ఫిట్ చేస్తాడు. టైట్ చేసేస్తున్నాడు చూడు. అయిపోయింది పోలు ఫిట్టింగ్ అయిపోయినా ఇంకా తీసుకుపోయి నిలబెడుతూనే ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారా, వాళ్ళిద్దరు లాగి పట్టి పెడతారు. ఈ పక్కలో ఉన్న బాబాయ్ వాళ్ళు చూడ్డానికి వచ్చారు. ఎట్ట చేస్తారు, ఎట్ట నిలబెడతారు అని చెప్పేసి అట్టే చూసుకుంటూ ఉన్నాడు. చాలాసేపు అయింది. మెల్లిగా 12-13 నిమిషాలు అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. ఇంతకుముందు ఇదే వీడియో షార్ట్ వీడియో పెట్టిన, దాంట్లో పెడదాం అనుకున్నా. ఫుల్ వీడియో లింక్లో నా ఛానల్లో ఉందని చెప్పి మర్చిపోయా. డైరెక్ట్ ఇదే పెడదాం అని చెప్పేసి పెట్టేస్తాను.
వాళ్ళు ఎట్లా ఫిట్ చేస్తారు ఎట్లా లేదు ఏంది దీని గురించి అని చెప్పేసి కొంతమంది తెలియక లేబర్ని పెట్టి తోపిస్తారు, వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ తెచ్చేటివి తక్కువ అయితే వీళ్ళకి ఇక్కడ తవ్వని కదలకపోయిన వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి అట్లా వద్దని చెప్పేసి డైరెక్ట్ ట్రాక్టరే అదే నిలబెడుతుంది, అదే పోల్ చేస్తుంది. ఇద్దరు మనుషులు ఉంటే మస్తు అవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక ఫిట్ చేసి దాన్ని స్తంభం లేపిన తర్వాత పట్టుకొని ఆ పోల్ నిలబెట్టడానికి మాత్రమే వీళ్ళిద్దరితో అవుతుంది. అదే తోగేదనుకో ఎక్కువ మంది అవుతారు, ఇబ్బందికరంగా అవుతుంది. ఎందుకంటే అంత కరెక్ట్గా దోవనింగా రాదు కదా. కాబట్టి డ్రిల్ చేసేది బెస్ట్. తోవాలంటే వాళ్ళు ఎంత తవ్వుతారు, 3 ఫీట్లు 4 ఫీట్లు తవ్వుతారు. ఇక్కడ గట్టిగా ఉంది, ఇంట్లో రాయి వచ్చింది, అట్టా ఇట్టా అంటారు. ఇదే డ్రిల్ చేసేదంటే డైరెక్ట్ డ్రిల్ చేస్తూనే ఉంటుంది. పోయి ఎంతలో కరెక్ట్ 6 ఫీట్ల నర ఉంటుంది, 6 ఫీట్ల 30 ఇంచులు ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ డ్రిల్ చేసి వేసేస్తారు. అబ్బా పోల్ స్టార్ట్ అయింది, లేపుకొస్తుండు. మొత్తం మన క్రేన్ సిస్టమ్ ఉంటుంది, అదే లేవట్టుకొని వస్తుంది. తీసుకొని వస్తున్నారు చూడు. అబ్బా అక్కడ మళ్ళీ తోట ఉంది, అది ఏది ఆరెంజెస్ తోట ఉంది. దాని పక్కల వాళ్ళు కంచె వాతాలని ఆ స్తంభాలు చిన్న చిన్న స్తంభాలు వాతారు. గొప్పలో చూడు ఎలా దింపుతున్నారు. అయిపోయింది, ఇక స్ట్రైట్ చేసి చక్కగా దింపేస్తారు. మంచు కొద్ది ఎక్కువ హైట్ పోతుంది లోపలికి, 6 ఫీట్ల మంచు కొద్ది ఎక్కువ లోతు పోతుంది. అంత లోతు పోలు వేసేసి నిలబెడుతుంటారు పోలు. నా ఛానల్ కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి అబ్బా చూసిన ప్రతి ఒక్కరు. ఎందుకంటే కొత్త కొత్త వీడియోస్ గురించి మీకు కంటెంట్ చేయగలుగుతా. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా అయిపోయింది, దింపేసారు. మట్టి లాగేస్తున్నాడు, మట్టి లాగేస్తే అది అయిపోయింది. ఇంకా ఆ చైన్ నింపేస్తారు, అయిపోయాక మస్తు ఈజీగా అయిపోతుంది. ఇట్టయితే మనుషులతో అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, రిస్క్. కొంత